ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీ తథా సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా. అమ్మవారు 9 రకాల రూపంతో కనిపిస్తూ ఈవేళ విజయదశమి పర్వదిన ఉత్సవాలలో 9వ రోజున అద్భుతంగా కనిపిస్తుంది. క్రోధే చ కాళీ, సమరే చ దుర్గా. సమరం అంటే యుద్ధం. లోకంలో న్యాయస్థానానికి వెళ్ళినటువంటి సందర్భంలో న్యాయ అధిపతి అయినటువంటి వాడు అబ్బో ముద్దాయికి భలే శిక్షని నేను విధిస్తున్నానని సంబరపడుతూ ఎవ్వరూ ఆ విధమైనటువంటి తీర్పుని ఇయ్యరు. అయ్యో నేను ఎందుకురా వీడికి శిక్షని విధించవలసి వచ్చింది, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా ఉండు అని చెప్పినా వాడు ఏమాత్రమూ వినకుండా ఈ నేరాన్ని ఎందుకు చేయవలసి వచ్చింది, ఈ ఘోరానికి ఎందుకు పాల్పడవలసి వచ్చింది, నా దేశంలో వీడు ఎందుకు ముద్దాయి కావలసి వచ్చింది, నేనెందుకు శిక్షించవలసి వస్తోందని దుఃఖపడుతూనే శిక్షని విధిస్తాడు. అలాగే అమ్మవారు కూడా సమరేచ దుర్గా. ఈ భండాసురుణ్ణి, ఈ విషంగుణ్ణి, ఈ విషుక్కురుణ్ణి, ఈ మహిషాసురుణ్ణి, ఈ రక్తబీజుణ్ణి, అందరూ రాక్షసుల్ని నేను ఎందుకు చంపవలసి వస్తోందని బాధతో వాళ్ళు ఏమాత్రమూ ఈమెను లక్ష్య పెట్టకపోతే, ఈమె మెత్తనితనాన్ని అసమర్థతగా భావిస్తే సమరేచ దుర్గా. అప్పుడు యుద్ధవేషంతో వెడుతుంది ఆవిడ దుర్గా రూపంలో. యుద్ధవేషము అంటే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నింటినీ వేసుకు వెళుతుందని అర్థం. ఇక్కడ మహారహస్యాన్ని గమనించాలి. ఎవరైనా మనం 10 మంది కలిసి వెళ్ళి వాడి మీదికి దెబ్బలాట కెడదాం రండి అని అంటుంటాం లోకంలో. ఆ 10 మందిని మనం ఈ లోకంలో తీసుకువెళ్ళడం అనేది ఏదైతే కనిపిస్తోందో ఆ పనిని అమ్మవారు మొదటగా చేసింది. 10 మందిని తీసుకువెళ్ళడం కాదు, 10 మందిలో ఉన్న శక్తిని స్వయంగా ఆవిడ గ్రహించుకుని పెడుతుంది. ఎలా? శంకరుని దగ్గర ఉండేటటువంటి శూలాన్ని అలా చేతిలో కనిపిస్తోంది అంటే శంకర శక్తి ఆవిడకి వచ్చినట్టు. అలాగే కుమారస్వామి చేతిలో ఉండే శక్తి అనే ఆయుధం ఆవిడ చేతిలో ఉందంటే కుమారస్వామి శక్తి ఆవిడ దగ్గర ఉన్నట్టు. అలాగే విష్ణువుకి సంబంధించినటువంటి చేతి చక్రాన్ని తీసుకుంది అంటే విష్ణు శక్తి తన దగ్గర ఉన్నట్టు. ఇలా మొత్తం దేవతలందరి దగ్గర ఉండేటటువంటి సర్వ ఆయుధాలని తను తీసుకుని అందరి ఆయుధాల్లో దాగినటువంటి ఆ దేవతల తపశ్శక్తిని తన దగ్గర పెట్టుకుని సమరేచ దుర్గా, యుద్ధానికి నేను సిద్ధమయ్యాను అని ప్రకటిస్తోంది. అంటే పైకి మాత్రం ఒకే దుర్గాదేవిగా ఒకే శ్రీమూర్తిగా కనిపిస్తున్నా కూడా ఆవిడ ఎంతమంది అని ఆలోచిస్తే ఎన్ని చేతులు ఇటు అటు కనిపిస్తున్నాయో అన్ని చేతులలోనూ అన్ని ఆయుధాలు ధరించింది. కాబట్టి ఆ ఆయుధాలు ఎన్ని చేతులో అన్ని చేతులలో అంతమంది దేవతల శక్తి స్వరూపాలు దాగి ఉన్నది. కాబట్టి అంతమంది దేవతలతో ఆవిడ యుద్ధానికి వచ్చినట్లు అర్థం. ఎదురుగా ఉండేటటువంటి రాక్షసుడు అమ్మ ఇన్ని ఆయుధాలతో వస్తుందనే యథార్థాన్ని గమనించి వచ్చినటువంటి రూపం కారణంగా అందరూ దేవతలతో నేను పోరాడవలసి ఉందనే యథార్థాన్ని నిజానికి గమనించినవాడు అయితే మహిషాసురుడు యుద్ధానికి దిగి ఉండేవాడే కాడు. కానీ కేవలం ఒక స్త్రీ ఎందరో పురుషుల ఆయుధాలను పుచ్చుకుని ఓ మహిషమైనటువంటి నా మీదికి వస్తుందా, రాగలుగుతుందా, నేను పురుషుణ్ణి ఒక ఆడుదాన్ని ఆ మాత్రం చంపలేనా అని మీదికి దూకుతూ ఉంటే అమ్మవారికి మరింత కష్టం అనిపించింది. దానికి కారణం ఒకటే, తనను ఒక్కడిని కాని వాడు ఎదిరించినట్టయితే తనని ఆవిడంత దుఃఖపడేది కాదు. కానీ ఏ శంకరుణ్ణి, ఏ విష్ణువుని, ఏ కుమారస్వామిని, ఏ వినాయకుణ్ణి ఇలా ఎంతమంది దగ్గర ఆయుధాలను తెచ్చుకుందో అన్ని ఆయుధాలతో తాను వచ్చినా సరే వాడు మీదికి దూకడానికి సిద్ధంగా ఉన్నాడంటే తన పేరిట ఇంతమందిని తాను అవమానిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి దానికి తట్టుకోలేక అమోఘమైనటువంటి యుద్ధ లక్షణం కలిగినటువంటి ఆమె
మీదికి దూకడానికి సన్నద్ధురాలైంది. అది సమర రూపం అంటారు. అమ్మవారికి వచ్చినటువంటి కోపంలో, అమ్మవారు యుద్ధానికి దూకేటటువంటి రూపంలో మొదటి కళ ప్రథమం శైలపుత్రీతి. మొదటి కళ అమ్మవారు యుద్ధం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రథమ స్థాయి, మొట్టమొదటి స్థాయి శైలపుత్రి, రెండవ స్థాయి బ్రహ్మచారిణి, మూడవ స్థాయి చంద్రఘంట, నాలుగవ స్థాయి కూష్మాండ, ఐదవ స్థాయి స్కందమాత, ఆరవ స్థాయి కాత్యాయని, ఏడవ స్థాయి కాలరాత్రి, ఎనిమిదవ స్థాయికి మహాగౌరి, తొమ్మిదవ స్థాయికి వచ్చేసరికి సిద్ధిదాత్రి. తాను అనుకున్నటువంటి పనిని స్వయంగా సాధించుకోగలిగినది, సాధకుడైనటువంటి వానికి యథార్థమైన సిద్ధిని ఇయ్యగలిగినది. ఆ స్థాయికి వచ్చేస్తుంది ఆవిడ. అంచేత అమ్మవారిలో కోపానికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఒక్కొక్క స్థాయి పెరుగుతోంది అని గమనించినప్పుడు ఎదుట ఉండేటటువంటి రాక్షసుడు నిదానంగా తన పరిస్థితిని తగ్గించుకోవలసి వస్తే ఆ మహిష అనే పేరు కలిగిన రాక్షసుడు ఏమాత్రమూ స్థాయిని తగ్గించకుండా మీదికి దూకుతూ ఉంటే నిశ్చయంగా యుద్ధాన్ని చెయ్యాలని పోరాడింది. ఇది లోకంలో అమ్మకి కానీ జాగ్రత్తగా సమన్వయించుకున్నట్లయితే ఆ అమ్మకి ప్రతిరూపమైనటువంటి లోకంలో ఈ అమ్మ, అక్కడ అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధాన్ని చేస్తే ఇక్కడ అమ్మ లోకంలో 9 నెలల పాటు లోకంలో శిశువుతో పోరాడుతుంది. తన గర్భంలో దాగినటువంటి శిశువు 9 నెలల పాటు తనలో పెరుగుతూ ఉంటే వ్యాధులు, క్రిములు, కీటకాలు, ఆహారాలు, ఇతరమైనటువంటి బాధలు ఎన్నో వస్తూ ఉంటే అమ్మవారు అక్కడ 9 రోజుల పాటు ఎలా అందరితో పోరాడి ఒక్కొక్క రాక్షసుని వధిస్తూ వచ్చిందో అలా ఇక్కడ కూడా అమ్మ ఈ శిశువుని జాగ్రత్తగా రక్షించుకోవాలని అనేకమైనటువంటి బాధలని, శారీరక వ్యాధుల్ని, మానసికమైన ఆందోళనల్ని, ఇతరమైనటువంటి క్రిమికీటకాల బాధల్ని తానే భరిస్తూ పెద్దదైనటువంటి గొడుగు అలా వర్షపు చినుకు కూడా రాకుండా ఎలా క్రిందున్నటువంటి వ్యక్తిని కాపాడుతుందో అలా తనలో ఆ శిశువుని దాచుకుని ఎంత జాగ్రత్తగా రక్షిస్తుంది అంటే తల్లి అనేటటువంటి పేరు కలిగిన ఆ వ్యక్తికి ఎవరి తల్లైనా సరే నమస్కరించినట్లయితే ఆ యథార్థమైనటువంటి నమస్కారం ఆ తల్లికి చేరుతుంది కదా. ఎంత ఆశ్చర్యం! తన ప్రాణాన్ని పణంగా పెట్టుకుని నేను పోయినా పర్వాలేదు, చిన్న ప్రాణం నిలిస్తే చాలు అని అనుకుని ఆ తల్లి ఆ విధంగా 9 నెలల పాటు తనలో మోస్తోంది, మోసి లోకానికి అందిస్తోంది అంటే తల్లి చేసినటువంటి ఆ విధమైన సహాయాన్ని ఎవరైనా లోకంలో చేయగలరా అంటే ఎవరూ లేరు. అందుచేతనే నా మాతు పరదైవతం అని. దేవతల్లో అంతకి మించినటువంటి దేవత లేదు, తల్లికి మించిన దేవత లేదు అని ఈ మంత్రానికి అర్థం. అంటే ఏమిటన్నమాట, తల్లికి మించిన దేవత లేదు అంటే తల్లికి సరిగా తిండి పెట్టకుండా, తల్లిని అనాదరాన్ని చేస్తూ, తల్లిని నిందిస్తూ దేవతల దగ్గరికి వెళ్ళి మొక్కుని హుండీలో అలా కోట్లు దిమ్మరించిన ప్రయోజనం సున్నానే యథార్థాన్ని తెలియచేస్తుంది అమ్మ. అటువంటి అమ్మ, దుర్గా రూపంలో ఉన్న అమ్మ, సమర రూపంలో ఉన్న అమ్మ, యుద్ధ రూపంలో ఉన్నటువంటి అమ్మ నా పేరు దుర్గరా అని తెలియజేస్తోంది. దుర్గా అంటే గంతుం దుర్గమా దుర్గా, నా మీదికి యుద్ధానికి రావడానికి నీకు శక్తి లేదని తెలియజేస్తూ సాధకుడి ఎదురుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు దాటావా నువ్వు, నీకు అమోఘమైన సిద్ధి లభిస్తుంది. నీ విషయంలో ఎవ్వరూ కూడా వ్యతిరేకంగా ప్రవర్తించకుండా నేను రక్షించుకుంటానని చెప్పి అమ్మ తనకి తానే సమర రూపాన్ని వేసుకుని కనిపించే అమోఘమైనటువంటి రోజు ఈరోజు. చాలా అద్భుతంగా సమర అంటే యుద్ధ రూపంలో కనిపించేటటువంటి దుర్గమ్మకి నమస్కరిస్తూ, అమ్మా నా కోసం నువ్వు ఇన్ని ఆయుధాలని పుచ్చుకుని నన్ను రక్షించాలని వచ్చావంటే ఎంత అదృష్టవంతుణ్ణి అని సాధకుడు ఆనందపడుతూ ఈ రోజున అమ్మకి నివేదించవలసినటువంటి ఆహారంగా అల్లం ముక్కలు, మిరియాలు కలిసినటువంటి ఆహారాన్ని అమ్మకి నివేదించినట్టయితే సమరానికి సరిపోయినటువంటి క్రోధాన్ని ఆవిడ కలిగి మీదికి దూకుతుంది. కాబట్టి ఆహారాన్ని సమర్పించాలి. చిన్నవైనటువంటి అల్లాన్ని బాగా తురిమి ఆ అల్లపు తురుముని ఈ మిరియాల పొడితో కలిపి అన్నంలో పెట్టి దానికి ఆవునేతిని కలిపి ఆ ముద్దలని నివేదించినట్టయితే క్రోధం స్థాయి తగ్గకుండా అమ్మ
యుద్ధానికి సిద్ధురాలు అవుతుంది. అటువంటి రూపం దుర్గా రూపం. ఇక్కడ 9 రోజులు అయిన తర్వాత అందరికీ కూడా ఈ 9 రోజుల రూపాల యొక్క అమోఘమైనటువంటి ఆశీర్వచనాలు లభించాలని మరోమారు కోరుకుంటూ, రేపటి రోజు విజయదశమి కాబట్టి విజయదశమి నాడు మహిషాసుర మర్దిని అలంకారం ఎలా ఉంటుంది, సాయంత్రం వేయబోయేటటువంటి రాజరాజేశ్వరీ దేవి ఏ విధంగా ఉంటుంది, ఆ రూపాలని దర్శిద్దామని తెలియజేస్తూ పరమేశ్వరి ఆశీస్సులను మీకు ప్రార్థిస్తూ స్వస్తి.